కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, పేరు పేరున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయములో ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఈ వ్యక్తి రాజవంశములో పుట్టినవాడు. ఈ వ్యక్తి రాజుగా ఏలబడుతూ రాజుగా కొనియాడబడుతున్నవాడు. ఈ వ్యక్తి మనం చూసినప్పుడు ఒక రాజకుమారునిగా జన్మించి రాజుగా మారినటువంటి వాడు. ఒక ఉన్నతమైన రాజు కడుపున పుట్టి ఉన్నతమైన స్థితిలో జీవించడానికి అవకాశం పొంది చివరకు ఆ దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప సదవకాశాన్ని సద్వినియోగపరచుకోక ఈ లోక సంబంధమైన ఆయా విషయముల చేత అణచబడి, ఆయా విషయముల చేత డైవర్ట్ చేయబడి చివరకు ఒక నిస్సహాయునిగా, చివరకు ఒక శాపమును తన జీవితంలో చవి చూసిన వాడిగా మిగిలడి వ్యక్తి. అతనే యెహోరాము అనే వ్యక్తి. యెహోషాపాతు కాదు. యెహోషాపాతు ఒక యోగ్యమైన రాజు, దేవునికి భయపడినవాడు. ఈ యెహోషాపాతు రాజు కడుపున పుట్టిన వారిలో జ్యేష్ఠుడైనటువంటి యెహోరాము గురించి మనము పరిశీలించి అతని జీవితంలో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, మంచి విషయాలు, చెడ్డ విషయాలు, లాభయుక్తమైనవి, నష్టాన్ని కలిగించే వాటిని మనం క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలించి మన జీవితానికి ఆ వ్యక్తి జీవితాన్ని అన్వయించుకుని మనకు మన పట్ల దేవుడు చేసినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రయత్నం చేద్దాం. ఈ యెహోషాపాతు యొక్క వంశములో యెహోషాపాతు కుమారులైనటువంటి 2వ వచనం అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా అనువారు ఇతనికి సహోదరులు. ఎవరికి? యెహోరాముకు. వీరందరూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతు కుమారులు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేశాను. ఈయన గురించిన ఇంట్రడక్షన్లోనే ఒక క్రూయల్టీ కనబడుతుంది కదా. ఈ హీరో గారి ఎంట్రీలోనే ఏం చేస్తున్నాడు, ఏమని రాయించాడు ఈయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు. ఇతడు రాజు అయినప్పుడు, ఏలనారంభించినప్పుడు మొదట చేసిన పని ఏంటంటే తన్ను స్థిరపరచుకుని, అంటే హీ సెటిల్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను కదల్చబడకుండా, ఎవరి చేత అతడు డైవర్ట్ అవ్వకుండా, ఎవరి దగ్గర తల వగ్గకుండా ఆ స్థానములో, రాజు స్థానములో ఉండడానికి తనను తాను స్థిరపరచుకుని ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేశాడు. తన సహోదరులందరినీ హతము చేశాడు. ఎవరండి ఈయన? యెహోరాము. ఈయన గతం ఏంటండి? ఈయన గతం ఏంటి? యెహోషాపాతు వంశమందు, యెహోషాపాతు గర్భమున ఈ యెహోరాము జన్మించాడు. యెహోషాపాతు ఒక యోగ్యమైనటువంటి రాజుగా కనిపిస్తాడు. యెహోషాపాతు తనకు కష్టం కలిగినప్పుడు యెహోషాపాతు గురించి మనం ఆలోచన చేస్తే ఎలా ఉండేవాడు అని కనుక మనం చూస్తే, ఇతడు అందరి వంటి వాడు కాడు. మనకు కష్టం వస్తే ముందు మనకు సహాయపడే మనుషులు గుర్తొస్తారు మనకి.
కానీ రాజు అయినప్పటికీ రాజు కింద కొంతమంది సంస్థానాధిపతులు, మంత్రులు, కార్యవర్గం, సైన్యవర్గం, కొంత సమూహం ఉన్నప్పటికీ, తన శక్తియుక్తులు తనకున్నప్పటికీ యెహోషాపాతుకి అనగా యెహోరాము యొక్క తండ్రి గారైనటువంటి యెహోషాపాతుకి ఆయన గుణగణాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇతడు ఒక కష్టం కలిగినప్పుడు ఏం చేశాడంటే, 3 దిక్కుల నుండి ఒకనాడు సైన్యము తరుముకొస్తున్నప్పుడు, 3 దిక్కుల నుండి 3 వర్గాలు, 3 గుంపులు తరుముకుంటూ వస్తున్నప్పుడు ఇతడు తన సైన్యాన్ని ప్రదర్శించి తన శక్తిని ఉపయోగించే ప్రయత్నం చేయలేదు. ఇతడు ఏం చేశాడంటే రాజ్యమంతటా ఉపవాసము ప్రకటించి పిల్లలేమి, పెద్దలేమి, నడివయసు వారేమి, వృద్ధులేమి అందరూ కూడా ఆ రాజనగరంలోనికి, రాజు యొక్క సంస్థానం వద్దకు చేరుకుని అందరూ ఒక చోట దమ్మిగా కూడి ఏం చేశారంటే ఉపవాసం ఉండి దేవుని స్తుతించారు, గణపరిచారు, దేవుని హెచ్చించారు, కృతజ్ఞతలు చెల్లించారు, దేవుని గొప్ప కార్యములను ప్రకటించారు. ఒకరు కూడా ప్రకటించుకున్నారు. సాధారణంగా ఉపవాసం అంటే దేవునికితో సహవాసం, కానీ ఉపవాసం అంటే ఏమనుకుంటారంటే కడుపు మార్చుకోవడం అనుకుంటారు. ఉపవాసం అంటే వేరొక వాసము. ఆ వాసం ఎవరితో? దేవునితో. మనకున్న పనులు, మనకున్న బాధ్యతలు, మనకున్నటువంటి కష్ట నష్టాలు, మన యొక్క అవసరతలు అన్నిటినీ మరిచి విడిచి దేవునితో గడిపే అమూల్యమైన సమయమే ఉపవాసము. రాజ్యమంతటినీ కూడా కట్టాడు ఒక చోటకి యెహోషాపాతు. కనీసం ఇంట్లో ఉన్న 4-5 మనుషులను కూడా కట్టలేం, యజమానులు మేము. తండ్రి ఇంటిల్లపాది ఉపవాసం ఉన్నటువంటి అనుభవం ఏ తండ్రికైనా ఉందా? ఏ కుటుంబానికైనా ఉందా? ఉపవాసము ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు అంటారు, మీరు ఉపవాసం వల్ల ఏదైనా చేయగలరు. ప్రభువా, నువ్వు ఎక్కడ చూసినా దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు, అద్భుతాలు జరుగుతున్నాయి, మా వల్ల కావట్లేదు ఏంటి అంటే ప్రభు ఏమన్నాడు? ఉపవాసం వల్లే. ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క బలహీనతను కలుగు చేస్తుంది. ఆ బలహీనతను మనం జయించాలంటే ఉపవాసం అనగా దేవునితో సహవాసము చేయాలి. చేసినప్పుడు బలము పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం, నూతన ఉత్తేజాన్ని పొందుకుంటాం. మనము దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నట్లు నిదర్శనం ఉపవాసం అనేది. రాజ్యమంతటే ఉపవాసం పెట్టాడు. ఆ 3 దిక్కుల నుంచి తరుముకొస్తున్నటువంటి 3 సైన్య సమూహములు వారికి వారికే గందరగోళం ఏర్పడి, వారి నేత్రాలకు గుడ్డితనం ఏర్పడి, నేత్రములు మూయబడి ఏం చేశారంటే ఒకనొకరు చంపుకుని తెచ్చిపోయారు. ఆ 3 దమ్మిగా వచ్చి ఈ యొక్క యెహోషాపాతు మీద పడవలసి ఉండాలి. కానీ యెహోషాపాతు తన సైన్య వర్గం, మంత్రి వర్గం, ప్రజలందరూ కూడా ఇదిగో ఆనాడు ఆ కార్యం చేశాడు, ఈనాడు ఈ కార్యం చేశాడు, మన పితరుల జీవితంలో ఏ అద్భుతం చేశాడు, గడిచిన కాలంలో ఇన్ని శ్రేష్టమైన కార్యాలు దేవుడు చేశాడని లేచి ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గణపరుస్తా ఉన్నారు. శరీర సంబంధమైన మేళ్ళు కాదు, ఆ దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన అనేక అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం చిన్న రోగం తగ్గితేనో, చిన్న కష్టం తగ్గితేనో గొప్పగా చెల్లిస్తాం. కానీ వాటికి మించిన ఎన్నో మేళ్లు గతంలో దేవుడు చేశాడు, వాటిని మనం మర్చిపోతా ఉంటాం. వీరు లేచి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు సైన్యమును అంతు చూశాడు, యుద్ధము చేశాడు. వారికి గందరగోళం ఏర్పాటు చేసి ఆ 3 గుంపులు వచ్చి యెహోషాపాతు మీద పడాలి. కానీ ఆ 3 గుంపులు ఒకరి మీద ఒకరు పడి చచ్చిపోతారు. ఒకరి మీద ఒకరికి పోరాటం జరిగి ఇబ్బంది కలిగి ఏం చేస్తారంటే యుద్ధం చేసుకుని చనిపోతారు. వీరందరూ ఆ విషయం తెలుసుకుని వెళ్ళి వారికి ఉన్నటువంటి సామాగ్రి, విలువైన ధనము, వెండి, బలము, బంగారం అంతటిని కూడా దోచుకుని ఏం చేస్తారంటే సమకూర్చుకుని వస్తారు. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయడం ప్రారంభిస్తే, యథార్థముగా దేవునితో సహవాసం చేస్తే, యథార్థముగా దేవుని స్తుతిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడన్న నిదర్శనం యెహోషాపాతు జీవితం. రాజ్యమంతటిని ఉపవాసం ఉంచిన వాడు గతంలో ఎవడో లేడు, ఒక యెహోషాపాతే. అంతటి ఘనుడు కడుపును పుట్టాడు. ఎవరు? యెహోరాము. కానీ ఇతడు ఏలన ఆరంభించిన స్టార్టింగ్ లో ఏం చేశాడు? తన సహోదరులందరినీ, ఇశ్రాయేలు అధిపతులను ఏం చేశాడు? హతము చేశాడు. చాలా మంది జీవితంలో కష్టం కలిగినప్పుడు ఏం చేస్తారు తెలుసా? కష్టాలు, ఇబ్బందులు, నలుగుబాటు, పూట గడవని స్థితులు చూసారా? అలాంటి టైంలో అంగనరుస్తారు దేవుని దగ్గర, వేడుకుంటా ఉంటారు, అయ్యా మమ్మల్ని కష్టం నుంచి విడిపించు, ప్రభువా మమ్మల్ని దీవించు, ప్రభువా మాకు ఆశీర్వాదం ఇవ్వు అని వేడుకుంటారు. దేవుడు వారి మొరాలకించి దీవిస్తాడు, వారి స్థితిగతులు మారుతాయి. కానీ కొద్ది కాలం తర్వాత స్థిరపడిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా?
ప్రజలను హతము చేసే పనిలో ఉంటారు. మనం నడిపిస్తున్న సంఘాల్లో చాలామంది బీదలుగా ఉండేవాళ్ళు గతంలో, 20-10 సంవత్సరాల క్రితం. ఆనాడు ఇశ్రాయేలీయులు మొరపెట్టినట్టుగా ఆ బానిసత్వాన్ని బట్టి వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే చాలా మంది వృద్ధి కలుగు చేశాడు. చాలా మందికి ఆర్థికంగా వృద్ధి కలుగు చేశాడు. సెటిల్ అయిపోయారు, స్థిరపడ్డారు. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి తెలుసా? చాలా మంది హతము చేసే పనిలో ఉన్నారు. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇక కష్టాలు లేవు, బాధలు లేవు కదా, స్థిరపడిపోయారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంటింటా తిరుగుతూ, కొండెములు చెప్పుకుంటూ, అనరాని మాటలు అంటూ, నాలుకతో ఇచ్చక మాటలు, హత్యతో కత్తిపోటువంటి మాటలతో హత్యలు చేస్తూ, వీరందరూ కూడా యెహోరాము సహోదరులుగా ఎంచబడుతున్నారు. ఇతడు స్థిరపడ్డాడు, తన్ను స్థిరపరుచుకుని అనేకులు చంపాడు. స్థిరపడిన వాళ్ళందరూ ఎక్కువ మంది ఇట్లా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాడు ఈ విషయాల ద్వారా మనల్ని. మనం ఆత్మలో స్థిరపడ్డాం, ప్రభు నమ్ముకున్న కొంత స్థిరత్వం వచ్చింది. మనం ఏం చేస్తున్నాం? మన నోట దీవెన వచనం ఉంటుందా? ఆశీర్వాదం వచనం ఉంటుందా? మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉంటుందా? అనేకులు మనము దీవించగలుగుతున్నామా? అనేక అపరాధములను మనము ఒప్పుకోగలిగే పరిస్థితులు ఉన్నామా? ఇతరులు చేసిన పొరపాట్లు మన మీద వేసుకుని, ప్రభువా సాధ్యమైతే నన్ను శిక్షించి ఆ వ్యక్తిని బాగు చేయ అన్నటువంటి పౌలు వంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? వీరేమి చేయించున్నారు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమన్నటువంటి ప్రభు వల్లే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? స్థిరపడి హతులుగా మారుతున్నారు. ఈ దినాన్ని ఎందుకని మనం ప్రభువుని ఆరాధించడానికి మందిరానికి వచ్చామంటే, దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత మనం యెహోరాముల వలె లేవు. యెహోరాము సహోదరులను హతమార్చాడు. యెహోరాము ఏం చేశాడంటే అధిపతులను, ముఖ్యమైన వాళ్ళని హతమార్చాడు. మనం హతమార్చేవారుగా లేము, చంపేవారుగా లేము, జీవమునిచ్చేవారుగా మారాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి పొరపాటు. రెండవ పొరపాటు అతను చేసింది ఏంటనేది 6వ వచనం నేను చదువుతాను, చూడండి. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గముందు నడిచెను. ఇతడు చేసిన రెండవ పొరపాటు ఏంటంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, వివాహం విషయంలో జరిగిన పొరపాటు. ఇతడు అహాబు సంతతి వారిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అహాబు సంతతి వారిని? ఇతడు అహాబు సంతతి వాడు కాదు కదా. ఇతడు యోధా సంతతి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్తల, నాయకుల, న్యాయాధిపతుల వంశమందు పుట్టినవాడు, రాజు కడుపున పుట్టినటువంటి రాజకుమారుడు. ఇతనికి ముందున్నటువంటి తరముల్లో దావీదు మొదలుకొని అంతకు ముందు వారు కానీ ఆ తర్వాత కానీ యెహోరాము వరకు ఉన్న వారందరూ కూడా గనులుగా జీవించిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు బతికిన వాళ్ళు పోయి అహాబు సంతతి వాళ్ళని ఎందుకు చేసుకున్నాడంటే అతనికి నచ్చారు. ఇతడు తీసుకున్నటువంటి చెడు నిర్ణయం. ఇప్పుడు మన జరుగుతున్న వివాహాల గురించి ఆలోచిద్దాం. సాధారణంగా వివాహాలు అంటే ఏం ఆలోచిస్తారు? అటువైపు సంతతి వారికి ఏముండాలి? ఆస్తిపాస్తులు ఉండాలి, అందచందాలు ఉండాలి, చదువు ఉండాలి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. పెళ్లిళ్ళలో చాలా మంది సేవకులు చెప్తారు, ABCDలు చూస్తారంట. అవునా? ఇన్కమ్ చూస్తారు, క్యాస్ట్ చూస్తారు, కట్న కానుకలు చూస్తారు. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి అహాబు సంతతి వారు చూసే పనులు. యోగ్యమైన రీతిలో దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేసుకునే కుటుంబం అయితే చాలు అని సంబంధం ఎత్తుకోవాలి. ఎంతమంది? వాళ్ళ కులం పనిలేదు, మతం పనిలేదు, వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు, రక్షింపబడి ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళు అయితే చాలు, సంబంధం చూడండి అని చెప్పాడు. ఎంతమంది అండి? ఎంత పెద్దోళ్ళైనా ఆస్తిపాస్తులు చూస్తారు, ఎంత సీనియర్ విశ్వాసులైనా కులము, ఇంటి పేర్లు అన్నీ చూస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే గోత్రాలు కూడా పెడుతున్నారు ఈ మధ్యన. బ్యాప్టైజ్డ్ అని పెట్టి కింద గోత్రం పెట్టాడు ఒక ఆయన. తలకాయన ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాల. గోత్రాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఇంకా క్రైస్తవులు కులాలను చూసేవాళ్ళు ఉన్నారు. అహాబు సంతతి వారనగా లోకస్తులు. ఇక నుంచి వరవడి మారాల. క్రైస్తవ కుటుంబాల్లో వివాహ విషయంలో వరవడి మారాలి. కట్నాలతో పని లేదు, ఉద్యోగంతో పని లేదు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు. పెద్ద ఉద్యోగం చేసేవాడు అని చెప్పి చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు?
ఆ ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎక్కువ సంపాదన వచ్చినప్పుడు డంబం వచ్చేస్తుంది. నేను ఇంత కట్నం ఇచ్చాను అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదిగో నేను ఇంత ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నాకు ఇంత కట్నం ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదిగో నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి పెద్ద జీతం నాకు వస్తుంది కాబట్టి నేను అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏమాత్రం తగ్గకూడదు, చాలా రాయల్టీ మెయింటైన్ చేయాలి నీ అనుకుంటున్నాడు. ధనము ఏం చేస్తుందంటే అనేక మందిని పొడుస్తుంది. ధనము ఏం చేస్తుందంటే అనేక మందికి హృదయాలకు తుప్పు పట్టిస్తుంది. మనం చూడాల్సింది ఏంటి? యెహోరాము తన జీవితంలో అహాబు సంతతి వారిని ఎందుకు చూసాడంటే, అహాబు సంతతి వారు లోక సంబంధమైన ఆకర్షణ కలిగి ఉన్నారు. అహాబు సంతతి వారు డంబముతో ఉన్నారు. అహాబు సంతతి వారు లోక సంబంధమైనటువంటి విచారములతో నిండి ఉన్నారు. అహాబు సంతతి వారు ఇదిగో వారికి ఇష్టమైనటువంటి దేవుళ్లను దేవతలను కొలుచుకుంటూ ఇదిగో ఘనముగా ఎంచబడుతూ ఆర్భాటముతో బతుకుతున్నారు. పోయి ఎవరిని చేసుకున్నాడంటేనా? దేవుడిని ఎరగని సంతానం, దేవుడు అంటే తెలియనివా. భయంకరమైన రీతిలో ఈ అహాబు గురించి ధ్యానం చేస్తే ఒక పూట చేయొచ్చు. ఇతడు చేసిన రెండవ పొరపాటు ఏంటంటే, ఆ సంతతి వారిని చేసుకుని వారితో ఇయ్యమందుకొని ఆ సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజు మార్గమందు అతడు నడిచాడు. వారి నడకంతా డిఫరెంట్గా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఈ మధ్యన ఒక వివాహం జరిగింది, ఒక సేవకుని కుమార్తెది. పేరు చెప్పనులే, పెద్ద తేడా ఏం లేదు. అన్యుల వివాహానికి అనగా ప్రభువుని ఎరగని వాళ్ళ వివాహానికి ఆ వివాహానికి పెద్ద తేడా లేదు. ఏంటంటే వాళ్ళు రెఫరెన్స్లు చూపిస్తారు. అవసరమైతే పెళ్లి కుమార్తె అలా సిద్ధపరచబడింది, పెళ్లి కుమార్తె ఇలా సిద్ధపరచబడింది అని చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారంటే, మన దేవుడు గొప్పవాడు, ఘనుడు, సర్వోన్నతుడు, గొప్పవాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, వెండి అయిందే బంగారం అయింది కాబట్టి మనం కూడా వెండి బంగారం వేసుకుందాం అని చెప్తారు. అవసరమైతే ప్రత్యేకత లేదు. అహాబు సంతతి వారు నడిచిన మార్గమున అనేకులు నడుస్తున్నారు. వారి జీవితాలు ఫ్రూట్ఫుల్గా ఉంటేనే ఎలా చెప్తాం? ఫలింపుతో కూడుకున్న జీవితాలు ఉంటేనే ఎలా చెప్తాం? దేవుని ఎరిగిన వాళ్ళైతే చాలు. ఈ యొక్క ఐడెంటిఫికేషన్ సరిపోదా? ఈ యొక్క సెలక్షన్ సరిపోదా? క్రైస్తవుల జీవితాల్లో వరవడి మారాలి. అమ్మాయి కోసం చూస్తారనుకోండి, ఏమనుకోవాలి? అమ్మాయి రక్షింపబడి యథార్థముగా ప్రభువుని ఆరాధించే అలవాటు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. రాసి పెట్టుకోండి, ఇది ఒకటి ఉంటే చాలండి, అన్నీ వస్తాయి. కనుక దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి అమ్మాయి రక్షింపబడి ఉంటే చాలు. వాళ్ళు డబ్బు లేకపోయినా, ఆస్తుపాస్తులు లేకపోయినా రేపు అన్ని ఇస్తాడు దేవుడు, అమ్మాయి విశ్వాసాన్ని బట్టి. అబ్బాయి కావాలనుకోండి, అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఎంత కూడబెట్టాడు, ఎంత వెనకేసాడు, ఇవన్నీ చూడాల్సిన పని లేదు. ఎందుకంటే నీతి మొదలు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి. చూడాల్సింది ఏంటి? అన్నిటికంటే ప్రామాణికం ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకమన్నాడు కాబట్టి మొదట ఆత్మ సంబంధమైన విషయాలు అడగాలి. చాలా మంది అంటారు మనం చేసుకుని మార్చుకుందాం అంటారు. ఇది ఒక పెద్ద సవాలు. ఎందుకంత రిస్క్ ఎందుకు? అహాబు సంతతి వారిని మనం ఎలా మారుస్తాం? ఓ భార్య, నీ భర్తను మార్చగలవా లేదో నీకెలా తెలియను అన్నాడు. ఓ భర్త, నీ భార్యను మార్చగలవా నీకెలా తెలియను అన్నాడు. ఒకవేళ దేవుని ఏర్పాట్లో లేకపోతే చేసుకున్న తర్వాత దౌర్భాగ్యం అయిపోతారుగా. ఈ యెహోరాము చేసినటువంటి రెండవ పొరపాటు, మొదటి పొరపాటు ఏం చేసినట్టు సహోదరులను చంపాడు. రెండవ పొరపాటు అహాబు సంతతి వారిని చేసుకున్నాడు. మన జీవితాల్లో అహాబు సంతతి జోలికి మనం వెళ్ళకూడదు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఏర్పరచబడినట్టే బ్రతకాలి. దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వాళ్ళు ఏర్పాట్లో ఉన్నట్టే బ్రతకాలి. దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ గాడ్. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ధన్యతను చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని ఏర్పాటులో ఉన్న ధన్యత చాలా ప్రామాణికం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆలోచన బట్టి, మన తలంపును బట్టి వెడితే యెహోరాము జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. 10వ వచనం చూద్దాం. 3వ పొరపాటు, కాగా నేటి వరకు జరుగుతున్నట్టు ఎదోమీయులు యోధావారి చేతి కింద నుండక తిరుగుబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలం ముందు లిబ్నాయిను అతని చేతి కింద నుండి తిరగబడెను. అంటే చేతి కింద ఉండాల్సినటువంటి మనిషి తిరగబడ్డాడంట. ఎప్పుడు తిరగబడ్డాడు? యెహోవాను విసర్జించినప్పుడు. మీరందరూ ప్రభువుని వెంబడించేవాళ్ళేనా? ఎప్పుడు వెంబడిస్తారు? ఆదివారమేనా? ఏమండి, ప్రభువుని వెంబడించేవాళ్ళు ఏం చేయాలి? ఎవడైనా నన్ను వెంబడించుకోరి నెడలా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినం సిలువ మోసే అలవాటు ఎంతమందికి ఉంది? ప్రతిదినం సిలువ మోయటుంటే తెలుసా?
తన సిలువను ఎత్తుకొని అంటాడు. నేను నా సిలువను ఎత్తుకుని నడవాలా ప్రతిరోజు. ఎవరికి వాళ్ళు తమ సిలువలు ఎత్తుకోవాలి. సిలువ దేనికి సాదృశ్యం? పాప జీవితానికి, పాత జీవితానికి, మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పాప స్థితికి సాదృశ్యం. ఆ విషయాన్ని పౌలు చక్కగా ఒప్పుకుంటాడు. నాలో నివసించు పాపమే అంటాడు. ఎంతటి నీతిమంతుడు! నేను గొప్పవాడిని కాదు, నాలో పాపం ఉందేమో, నేను పడిపోతానేమో, జాగ్రత్త పడుతున్నాను, నలగొట్టుకున్నానని చెప్తున్నాడు. మనం ప్రభువుని వెంబడించడం అయితే మన జీవితాల్లో ప్రతిదినం సిలువ మోసే క్రమం మనకు ఉండాలి. రెండోదిగా కుటుంబ ప్రార్థన జరగాలి. ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడంట, ఆయనకున్న పేరు. ప్రతి కుటుంబం అందరూ మోకరించి దేవుని స్తుతిస్తే ఆ స్తుతుల వలన ఒక సింహాసనం ఏర్పడుతుంది. ఆ సింహాసనం మీద ఆయన వచ్చి కూర్చుని ఆసీనుడు అవుతాడు, రిలాక్స్ అవుతాడు. ఆసీనుడు అయినాడంటే మనకు ఆశీర్వాదాలే. ఆయనకి టెన్షను, ప్రార్థన జరగదు, స్తుతులు ఉండవు, వ్యర్థమైన సంభాషణలు, ఫోన్ కాల్స్, టీవీ గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు, ఎలా బాగుపడాలి, ఎలా సుఖపడాలి, ఎలా సంపాదించుకోవాలి, ఈ పోరాటంలో మనం ఉన్నప్పుడు ఆయనకి సింహాసనం ఎక్కడ ఏర్పడింది? మనం దేవుని నమ్ముతున్నాం అంటాం కానీ నమ్మనట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. ఇతడు డైరెక్ట్గా ఏం చేశాడంటే దేవుని విసర్జించేశాడు, చేతి కింద నోసినట్టు తిరగబడ్డాడు. మన పరిస్థితులు, మన ఆరోగ్య స్థితిగతులు, మన ఆర్థిక విషయాలు తిరగబడిపోతున్నాయి. కొన్నిసార్లు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం. సంపాదించిన సంపాదన కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది. చిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంటుంది నీ బతుకులు. ఆర్థిక విషయాలు చేతి కింద ఉండి ఏలాల్సినటువంటి ధనము మన మీద పెత్తనం ఎందుకు చేస్తుంది? సిరికి దేవునికి దాసులకు ఎలా మారిపోతున్నాం? చేతి కింద ఉండాల్సినోడు తిరగబడ్డాడు. ఎప్పుడంటే ఇతడు దేవుడిని విసర్జించినప్పుడు. పితరుల దేవుడు యెహోషాపాతు, అంతకుముందు దావీదు, అంతకుముందు అబ్రహాము వరకు కూడా మన దేవుడు అద్భుతమైన వాడు కదా. తెలీదా ఈ యెహోరాముకి పితరుల దేవుడు ఎంత గొప్పడో? పితరుల జీవితాల్లో చేసిన అద్భుతాలు తెలీదా? అబ్రహాము విశ్వాసుల తండ్రి అంట. మన తాత ఎవరు? మన తండ్రి ఎవరండి? అబ్రహాం కదా. ఈ వంశం గురించి చెప్పుకుంటాం, రక్త సంబంధమైన వంశం గురించి చెప్పుకుంటాం. క్రీస్తుతో కూడా లేపబడిన వాతే క్రీస్తు వారం, అవునా? క్రీస్తులో మనం మరణించి తిరిగి లేచాం, క్రీస్తులో పుట్టాం. ఒకడు మరలా పుట్టాలన్నాడు, క్రీస్తులో పుట్టాం కదా నమ్ముకోవడం ద్వారా. అంటే మన వంశం క్రీస్తుకు సంబంధించింది. విశ్వాస వీరులందరూ మన పితరులు. వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను మనం గుర్తుంచుకోగలుగుతున్నామా? యెహోరాము అన్ని మర్చిపోయాడు. ఇతను చేసిన మూడో పొరపాటు ఏంటంటే విసర్జించాడంట. విసర్జించడం అంటే నాకు వద్దనుకున్నాడు. మనం విసర్జిస్తాం కదా, ఎందుకంటే తప్పదు, ఇలా చెప్పాలి, నీ బాగా అర్థం అవ్వాలి. విసర్జిస్తాం. మల విసర్జన, మూత్ర విసర్జన, అదేనా వాడిన పదం ఇక్కడ? విసర్జించినందున ఎవరు విసర్జించాడు? పితరుల దేవుడు ఎందుకు మెన్షన్ చేశాడు? ఆ పితరుల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడిని ఏం చేశాడు? విసర్జించాడు. నాకు వద్దు అనుకున్నాడు. మనం పైకి చెప్పట్లా, ఏది దేవుడు నాకు వద్దని పైకి చెప్పట్లా. మన పనులు చెప్తున్నాయి, మన మాట చెప్తుంది, మన తీరు చెప్తుంది, మన నడవడిక చెప్తుంది, మన సమర్పణ చెప్తుంది. నమ్మితే నమ్మినట్టు పరిచయం చేస్తాం, అవునా? నమ్మినట్టు వచ్చి దేవుని సన్నిధిలో మనం అన్ని రకాల పరిచర్యలు చేస్తాం. దేవుని వెంబడించడం అయితే మన మాట కూడా వెంబడించిన వాళ్ళ మాటలానే ఉంటుంది. మనం దేవుని మనలో ఉంచుకున్న వాళ్ళమైతే దానికి తగ్గట్టే మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవన శైలి ఉంటుంది. కానీ అలా లేదు కదా, మన క్రియలు చెప్తున్నాయి, మనం ఇండైరెక్ట్ గా దేవుని విసర్జిస్తున్నాం. ఈరోజు ఎందుకని దేవుడిని ఆరాధించాలంటే మనం విసర్జించలేదండి. మనము లెక్క ప్రకారము దేవుని దృష్టికి విసర్జించబడవలసిన వారము. దేవుడు మనల్ని అసహించుకోవాలి, అవునా కదా? మన పాత స్థితి వలన దేవుడు మనల్ని విసర్జించుకోవాలి. విసర్జించాడా? అనుకున్నాడా? మన పాపములంట ఆయన ముఖమును మరుగు చేసినట్టు తిప్పేసుకున్నాడట. పాత నిబంధనలో చాలా మంది వైపు దేవుడు చూడకుండా తన ముఖమును దశాబ్దాల పాటు, సంవత్సరాల పాటు దేవుడు తిప్పుకోలేదా? అనుకోలేదా చాలా మందిని? ఈనాడు ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? ఎందుకు నమ్మకంగా పరిచయం చేయాలి? ఎందుకు దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడాలి? ఎందుకు సేవా విషయాల మీద దృష్టి ఉంచాలని అంటే మనలను విసర్జించిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత ప్రదర్శించినా కూడా అది రుణం తీరదండి. ఎంత ప్రదర్శించినా కూడా తక్కువే, ఎంతటి పరిచయం చేసినా కూడా తక్కువే. ఈ దినాలు ఎందుకని ఆరాధిస్తున్నామంటే ఇదిగో లెక్క ప్రకారము, ఏమండి కీడించి మేలంచమంటారు కదా. ఆరాధన అంటే
చేసిన దాని గురించి కాదు. ఒకవేళ మనం కనుక ఏర్పాట్లో లేకపోతే చాలా మంది యేసుప్రభుని విసర్జిస్తున్నారు కదా. 3 మేకులు పీక్కోలేనివాడు అని విసర్జిస్తున్నారు కదా. చాలా మంది ఏమన్నారు, తండ్రి ఎవడో తెలియదు, ఒక దౌర్భాగ్యమైన జన్మని తిడుతున్నారు కదా, విసర్జిస్తున్నారు కదా. చాలా మంది యేసుప్రభుని అంటున్నారు కదా. ఆ జనాంగంలో దేవుడు మనం లేకుండా ప్రత్యేకించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆరాధించాలంటే మేలులు అద్భుతాలు ఇవన్నీ పక్కన పెడితే, ఒకవేళ ఆ పరిస్థితులు మనం ఉంటే మన భవిష్యత్తు ఏంటి? విసర్జించే జాబితాలో లేకుండా ఎన్నిక లేని మనలో దేవుడు ఏం చేసినట్టు ఎన్నుకున్నాడు. మరొక పాయింట్ చూస్తే ఇప్పటికి 3 అయినాయి. మొదటిది సహోదరులను చంపాడు, రెండోది ఆహాబు సంతతి మార్గముందు నడిచాడు, మూడోది దేవుడిని విసర్జించాడు. 4వది చూద్దాం. 4వది 11వ వచనము. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేశాడు. ఇతడు విసర్జించాడు, దౌర్భాగ్యుడు అయిపోయాడు అనుకోడు. కానీ బలిపీఠము కట్టించి, ఎక్కడ కట్టించాడు బలిపీఠము? పర్వతముల యందు, యూదా పర్వతముల యందు బలిపీఠము కట్టి యెరూషలేము కాపురస్తులు ఏం చేశాడంటే డైవర్ట్ చేశాడు. ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నది ఏదైనా కనబడిద్ది, అవునా కదా? మనం ఇక్కడ నుంచుంటే అవనగట్లో ఏది ఎత్తైందో కనబడదా? బిల్డింగ్ పైకి ఎక్కామనుకోండి, ఊరంతట్లో ఎత్తైంది మనకు కనబడదా? ఎత్తైన స్థలం అంటే అందరికీ కనబడేటటువంటి ప్రదేశంలో ఏం చేశాడంటే బలిపీఠము కట్టి ప్రజలను డైవర్ట్ చేశాడంట. మీరు నమ్మినా నమ్మకపోయినా అపవాది ఏం చేశాడంటే, ఎత్తైన పర్వతాల మీద ఇవి కనబడది కదా, అట్లాగే అందరికీ కనబడేలాగా ఏం చేశాడంటే కొన్ని సంఘాలను అపవాది ఆల్రెడీ స్థాపించేశాడు. ఎత్తుగా కనబడతాయి, ఎత్తుగా అంటే అందరికీ తెలిసినవిగా పెద్దవిగా కనబడతాయి. ఈ ఎత్తైనటువంటి సేవకులు, ఎత్తైనటువంటి సంఘాలు బాగా ప్రజలకు కళ్ళకు ఇంపుగా కనబడేవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఆ ప్రదేశాలనే ప్రజలకు చూపిస్తున్నాయి, కానీ ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి క్రీస్తును చూపించట్లేదు. పౌలు బర్నబాలు ఏం చేశారు? అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సువార్త ప్రకటిస్తూ చేస్తున్నప్పుడు వారికి ఘనత గౌరవాలు దొరికినాయి. పౌలుకు ఒక బిరుదు, బర్నబాకు ఒక బిరుదు పెట్టారు. వాళ్ళు ఘనపరిచారు, పొగుడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ప్రభువు నమ్ముకు నాకు ఎంత భాగ్యం దక్కిందిరా నాయన, దేవునికి స్తోత్రం అనుకున్నారా? వారు తమ వస్త్రములు చింపుకొని, ఎవరు? పౌలు, బర్నబ వస్త్రాలు చింపుకొని, మీరెందుకయ్యా మమ్మల్ని గనపరుస్తున్నారు? మేము కూడా మీ వంటి మనుషులమే, మీరైతే దేవుని వైపు చూడండి అని చెప్పారు. ఇలా చెప్పే సేవకులు ఎంతమంది? స్టేజీ మీద కూర్చోయకపోతే ఒక ఆయన తిడతాడు, పేరుకు ముందు బిరుదు పెట్టాలి, రెవరెండ్ అనో బిషప్ అనో పెట్టి పిలవాలి స్టేజ్ మీదకి. పాంప్లెట్లు వేసినా కూడా అట్లా వేయాలి, లేదా కోపాలు వస్తాయి వీళ్ళకి. ఎత్తైన స్థలాల్లో ఉండి ఎత్తైన వారిగా ఎంచబడి అందరికీ కనబడే వాళ్ళుగా ఉండాలనుకునే వాళ్ళు ఎటువంటి వారంటే, దేవుని మీద నుంచి మనస్సును ప్రజలు ఉంచకుండా పక్కదారి పట్టించే ఈ యెహోరాముతో సమానం. దేవుని వైపే చూడాలి. అందుకే అన్నాడు, విశ్వాసములకు ఒక కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడు. ఎవరిని చూస్తున్నాం మనం? ఎవరిని చూస్తున్నాం? నేడు క్రైస్తవులు ఎత్తైన స్థలాలను కోరుకుంటున్నారు, హెచ్చుగా కనిపించే సేవకులను కోరుకుంటున్నారు. మంచి సూటు కొట్టేస్తే ఆ సేవకుడికి ఘనత. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, మీ మధ్య ప్రశస్త వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మంచి బట్టలు ధరించిన ఒకలాగా, చెడ్డ బట్టలు సరైన వస్త్రాలు ధరించుకోకుండా వచ్చిన ఒకలాగా చూస్తున్నారా? మీలో ఆ వివక్ష ఉంది అని చెప్పాడు యాకోబు పత్రికలో. చెదిరిపోయిన 12 గోత్రాలు, చెదిరిపోయిన క్రైస్తవులు అనబడే 12 గోత్రాలకు హెచ్చరిక మాటలు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన జీవితంలో మనము ఎత్తైన బలిపీఠాలను కూడా కట్టుకునేవాడమేమో, మనము దారి తెప్పి అనేకులు దారి మళ్లించేవాడమేమో. ఈ దినాన్ని ఎందుకని ఆరాధించాలంటే ఆ బలిపీఠాలన్నిటినీ పడద్రోశాడు ఆయన. తానే శ్రేష్టమైన బలిపీఠంగా మన హృదయంలో స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఇదిగో దేవుడు మనం హెచ్చించాడంటే, మనం నమ్ముకున్నామంటే సియోను కొండ వంటి ఉన్నతమైన అనుభవంలో ఉన్నట్టు. అవునా? ఈ సియోను కొండ వంటి ఉన్నతమైన అనుభవంలో మనం ఉన్న తర్వాత మన జీవన శైలిలో, మన విధానంలో, మన ప్రవర్తనలో సరైన మాదిరి కనిపించకపోతే మనము కొంతమంది నాశనం అయిపోవడానికి కారణమవుతాం. ఎవరైనా మనల్ని బట్టి ప్రభువుని విడిచిపెట్టేస్తే పౌలు గారు అంటాడు, మనుషులందరికంటే నేను దౌర్భాగ్యుడిని,
అనేకులను సంపాదించుకుంటూ అందరి వంటి వాడనయ్యా అని అంటాడు. మనము ఎవరి యొక్క వెనకబాటుకి కారణం అవ్వకూడదు. యెహోరాము ఏమయ్యాడంటే బలిపీఠములు కట్టించాడు. మన హృదయంలో కూడా కొన్ని బలిపీఠాలు ఉంటాయి. వీళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడను. ఈ మధ్యన ఇక్కడ లేదుగా నా సమస్య, మన సంఘంలో ఉంది, పక్క సంఘంలో ఉంది. ఏంటో సమస్య అంటే తల్లిదండ్రులు కొంతమందితో మాట్లాడరు, పిల్లలు కూడా నూరిపోతున్నారు. ఏమని? వాళ్ళతో మాట్లాడద్దు. వీళ్ళ లోపల బలిపీఠాలు కట్టారు. పిల్లలు కూడా ఆ బలిపీఠాలు స్థాపిస్తున్నారు వాళ్ళ హృదయాల్లో కూడా. మెట్టుకైతే ప్రజలందరితో సమాధానము కూడా వాక్యం చెప్తుంటే, ప్రజలందరినీ దీవించమని సాక్షి వాక్యం చెప్తుంటే, వీళ్ళు బలిపీఠాలు కట్టుకుని బిడ్డల జీవితాల్లో కూడా బలిపీఠాలు కడుతున్నారు. యెహోరాము చేసిన పని ఏంటంటే అతడు విసర్జించాడు, బలిపీఠాలు కట్టి అనేకులు దేవుని విసర్జించడానికి కారణం అయ్యాడు. ఇది 4వ కారణం. ఈ 4 బలహీనతలు తన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఇతని దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చి ఇతను హెచ్చరిస్తా ఉంటాడు. ఏలియా ప్రవక్త ఒక పత్రిక రాస్తాడు. పత్రిక రాసి ఇతను చెప్తాడు, 14వ వచనంలో చూడండి, ఇతని పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోతుందంటే, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. రాజును వదిలిపెట్టలా, మనల్ని వదిలిపెడతాడు. ఒక రాజును వదిలిపెట్టలా, మనల్ని ఎట్ట వదిలిపెడతాడు? చాలా మంది బలిపీఠాలు కట్టుకుంటున్నారు వాళ్ళ జీవితంలో. అక్కడ సేవ సరిగ్గా లేదు, వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు, వాళ్ళ పెళ్లిళ్ళు సరిగ్గా లేవు, వాళ్ళ బిడ్డలు సరిగ్గా లేరు అండి, వాళ్ళ విధానం సరిగ్గా లేదు. బలిపీఠాలు ఆల్రెడీ కట్టేసేసుకున్నారు. వీళ్ళు వెళ్ళి కొంతమందిని చెరుపుతున్నారు, మంచోళ్ళు కూడా చెరుపుతున్నారు, కొంతమంది తయారయ్యారు. దేవుడు నిన్న నేడు రేపు ఎలా ఉన్నాడు? మారని రీతిగా, ఏకరీతిగా మారని వాడుగా ఉన్నాడు. మన జీవితము అనేకులకు ఒక పాఠముగా ఉండాలి. మంచికే పాఠంగా ఉండాలి కానీ చెడుకు పాఠంగా ఉండకూడదు. ఇతను చేసినటువంటి ఇతను కలిగి ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి 4 లక్షణాల వలన అతని జీవితంలో అతను ఒక్కడే కాదు, నీకును, నీ పిల్లలకును, నీ జనులకును, నీ భార్యకును, నీ వస్తు వాహనాలన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తబోతున్నాడు. ఒక రాజును దేవుడు మొత్తితే ఎలా ఉంటుందో చూడబోతున్నాం మనం. ఒక రాజును దేవుడు మొత్తబోతున్నాడు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అండి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సేవను కానీ, దైవజనులు కానీ, జరుగుతున్న పరిచర్యను కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని, అపార్థం చేసుకుని, దూషించి, అపహసించి, అక్కడ ఇక్కడ ఆంధ్రాన్న మాట అన్న వాళ్ళ జీవితాలు ఎవరు కూడా సరిగ్గా లేరండి. అదే నా జీవితానికి భయం కలిగిస్తుంది. వాళ్ళ జీవితాలు సరిగ్గా లేవు. కొంతమంది ముగింపు ఎంత భయంకరంగా దేవుడు ఉంచాడంటే, అలా చచ్చిపోకూడదు అన్న భయం నాకు కలిగింది. ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఒక మనిషికి వ్యతిరేకంగా అనుకుంటాం, కానీ ఆ మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ఎందుకని దేవుడిని ఆరాధించాలంటే లెక్క ప్రకారం మనకున్న బలహీనతను బట్టి. ఈ 4 లక్షణాలు నాలో ఉన్నాయని నేను చెప్తా. మునుపు నేను స్థిరపడిపోయి అనేకులను చంపే తత్వం, వ్యర్థమైనటువంటి నడకల్లో, అహాబు సంతతి వారిలో, ఆ లోకానికి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వారి నడకలో నా అడుగులు వేసిన దినాలు, దేవుని విసర్జించిన దినాలు, అనేకులను దాడి మండించిన దినాలు మునుపు నా జీవితంలో ఉన్నాయి. నేడు లేవు. ఈ దినాన్ని ఎందుకు నేను ఆరాధిస్తున్నానంటే లెక్క ప్రకారం దేవుడు నన్ను, నాతో పాటు సమస్తాన్ని మొత్తాలి. మనుషులు కాదు, వస్తు వాహనాలు కూడా మొత్తడం అంటే మొత్తాన్ని లేకుండా చేయాలి. దేవుడు మనకి ఎంత ఆశీర్వాదమైన ఉండొచ్చు, మనం ఎంతైనా కూడబెట్టుకుని ఉండొచ్చు, కానీ దేవుని కృపను కోల్పోతే సమస్తం కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపను దూరం చేసుకోకూడదు. 18వ వచనం చూద్దాం. ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున, ఉదరమనగా అవునా, కోటి విద్యలు కోటి కోసమే. ఎంత తిన్నా టోటల్ బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. విషయం ఇంతే ఉంటుంది, కానీ శరీరం మొత్తాన్ని. పొట్ట దేనికి సాదృశ్యం అంటే, ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు అంటాడు. పొట్ట దేనికి సాదృశ్యం అంటే జీవనానికి సాదృశ్యం. దేవుడు జీవనాన్ని మొత్తుతాడు, అంటే బ్రతుకే లేకుండా చేస్తాడు. ఎవరిని మొత్తాడు ఇక్కడ? ఒక రాజును మొత్తాడు. ఎందుకంటే రాజులకు సైతం ఆయన రక్షణ అవసరం. వాక్యం ఉందా లేదా కీర్తనలో? రాజులకు సైతం ఆయన రక్షణ అవసరం. మన బతుకులు ఎంతండి?
ఈ దినాన్ని ఎందుకని ప్రభువుని ఆరాధించాలంటే లెక్క ప్రకారం మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి దేవుడు మనల్ని మొత్తాలి. మన వ్యర్థమైన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన మాటను బట్టి, తీరును బట్టి దేవుడు మనల్ని మొత్తాలి, సమస్తాన్ని మొత్తాలి, తుత్తులుగా చేయాలి, పనికిరాని వాళ్ళగా దేవుడు మనం చేసేయాలి. 19 వచ్చిన చూడండి, 2 సంవత్సరాలు వ్యాధి బలమగునుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొంచు అతను మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. కనీసం ముగింపు కూడా సరిగ్గా లేదు, సమాధి కూడా సరిగ్గా చేయబడలా. ఈ వ్యర్థుడికి ఎట చేస్తే ఏంటని పడేశారా ఒకవేళ. గౌరవ లాంఛనాలతో అంటారు చూసారా సమాధి కార్యక్రమం, ఫ్యూనరల్ సర్వీస్, గౌరవ లాంఛనాలు. ఒక రాజు కుటుంబంలో పుట్టినవాడు గౌరవ లాంఛనాలతో. ఒకడు సరైన రీతిలో సమాధి చేయబడకపోతే పడిపోయిన పెంటముతో సమానం అన్నాడు కదా. సరిగ్గా సమాధి చేయబడలా. ఎట్లాంటి పుట్టితే అంత, పుట్టకపోతే అంత. నేను ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు ఆ యెహోరాము ఎవరో కాదు, నేనే. ఈ యెహోరామును దేవుడు మొత్తాలి లెక్క ప్రకారం. ఈ యెహోరాము కడుపును మొత్తాలి, జీవనాన్ని మొత్తాలి. ఈ యెహోరాము బ్రతుకుని లేకుండా చేయాలి. నేను చేసిన అతిక్రమాలకు, పాపాలకు, నా వ్యర్థమైన నడవడికకు నాకు బతికి బట్టకట్టే అవకాశం దేవుడు ఇవ్వకూడదు. నాతో పాటు నా కుటుంబానికి, సమస్తానికి శాపం రావాలి. నన్ను మొత్తాల్సిన దేవుడు ఏం చేశాడో తెలుసా? 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనించితిమి. ఆయనకు వచ్చిన కష్టాన్ని చూసంట, ఆయన పడిన బాధను చూసంట 3వ వచనంలో తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు కదా, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడుగా అయ్యాడు కదా, వ్యసనాక్రాంతుడిగా అయ్యాడు కదా, వ్యాధిని అనుభవించిన వాడిగా అయ్యాడు కదా, చూడనొల్లని వాడిగా మారాడు కదా, తృణీకరింపబడిన వాడుగా, ఎన్నిక లేనివాడిగా మారాడు కదా. ఆయనకు కలిగిన దుర్గతి ఎలా ఉందంటే, ఒకడు దేవుడు మొదటి ఎట్లా ఉందో అట్లా ఉందంట. భయంకరమైన చావు. ఇటు చూడండి, ఇప్పుడు చదవద్దు వాక్యాన్ని. భయంకరమైన మరణము యేసు ప్రభు ఎదుర్కోలేదా? లెక్క ప్రకారము యెహోరాము వంటి బ్రతికినటువంటి నేను తృణీకరించబడిన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, చూడనన్నని వాడిగా, విసర్జింపబడిన వాడిగా, అసహ్యునిగా నేను కనబడాలి సమాజానికి. కానీ నన్ను రక్షించడానికి నా దేవుడు, నా తండ్రి, ఆయన మొత్తబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన అవమానానికి అప్పగించబడ్డాడు. నేను అనేకులను అవమానించి నేనే అవమానానికి గురవ్వాలి, కానీ అనేకులను అవమానించేవాడిని. నేనే తృణీకరణకి గురవ్వాలి, కానీ నేనే తృణీకరించేవాడిని. నేనే చూడనొల్లని వాడిగా మారాలి, కానీ అనేకులను చూడనొల్లని వాడిగా చూసేవాడిని, యుద్ధులుగా ఇచ్చేవాళ్ళని. ఇటువంటి పనికిరాని నన్ను, మొత్తపడవలసిన నన్ను, రోగస్తున్నవలసిన నన్ను ఏం చేశాడంటే దేవుడు ప్రేమించి, హత్తుకుని, ఆదరించి, తన ప్రేమ మనుష్య ప్రేమ వంటి ప్రేమ కాదని నిరూపించడానికి ఆయన మరలా మనుష్య రూపాన్ని ఈ లోకానికి వచ్చి నా కొరకు, మనందరి కొరకు బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా ప్రభువుని ఆరాధించాలనంటే, మొత్తాల్సిన వాళ్ళని ఏం చేశాడంటే మొత్తలేదు, శిక్షించాల్సిన వాళ్ళని శిక్షించలేదు, వ్యాధి రప్పించాల్సిన వాళ్ళకి వ్యాధి రప్పించలేదు, అన్నిటినీ ఆయన భరించాడు. లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చగలమండి? ఎందుకంటే పరిచర్య చేయరు. పరిచర్య ఎంత చేసినా తక్కువే కదండి మన పట్ల ఆయన చేసిన మేళ్ళు. అయ్యో ఎందుకండి ఆర్థికంగా దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడి ఉంటారు. మన పట్ల చూపించిన ప్రేమకి ఎంత ఇస్తే రుణం తీరుద్దండి? ఎంత ఇస్తే రుణం తీరుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోరాము బ్రతుకున్న దేవుడు ఉద్ధరించాడు. ఆనాడు రాజును వదిలిపెట్టల, మనల్ని ఎందుకు వదిలిపెట్టాడు అసలు? లెక్క ప్రకారం యెహోషాపాతు కడుపును పుట్టినవాడు ఆ స్థాయిలో బ్రతకాలి. మనమందరం కూడా విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి మనమందరం కూడా ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు చేయబడ్డాం. ఆ స్థితిలో మనం బ్రతకలేనప్పుడు మనం దేవుడు మొత్తలేదు, మనం దేవుడు పక్కన పెట్టలేదు, మనం దేవుడు చిన్న చూపుడు చూడలేదు. ఈ దేవునికి ఎంత చేసినా తక్కువేనండి, ఎంత చేసినా తక్కువే. ఎంత చేసినా మమ్మల్ని దేవుడు మొత్తలేదు. మా అపరాధంలో బట్టి దేవుడు మొత్తలేదనే వారికి ఉన్న డబ్బుని, వారికి ఉన్న ఆస్తులను, వారికి ఉన్న సుఖభోగాలను మొత్తం విడిచిపెట్టి, కొంతమంది ఉన్న ఆస్తులను, ఉన్నటువంటి ఈవులన్నిటినీ సంచిలో పెట్టుకుని భారతదేశం వచ్చి జీవితాన్ని కరగబోసుకుని చచ్చిపోయారు. ఇక్కడే
మమ్మల్ని మొత్తాన్ని దేవునికి మేము ఎంత చేసినా తక్కువే అనుకున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఆరోగ్యం నీకు? ఎక్కడి నుంచి వస్తుంది? నీ నిమిత్తం ఆయన వ్యాధిగ్రస్తుడిగా మారాడు. ఎందుకు మారాడు? నీకున్న దౌర్భాగ్యమైన స్థితిని బట్టి అని పశ్చాత్తాపడి నువ్వు సరి చేసుకుని నమ్మకంగా పరిచర్య చేస్తూ జీవిస్తున్నప్పుడు నీ నిమిత్తం ఆయన వ్యాధిగ్రస్తుడు అవుతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చూడనోలన్నవాడు కాదు, నువ్వు చూడనోల దానివి కాదు, కానీ ఆయన నీ కొరకు అసహ్యుడిగా మారాడు. తనకున్న అందాన్నంతటి పరిశుద్ధుడిగా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు దేవుడిని ఆరాధించాలంటే మన కొరకు దేవుడు మొత్తపడ్డాడు. యెహోవాను వదిలిపెట్టలేదు, మనల్ని వదిలిపెట్టేసి మన పట్ల జాలి పడ్డాడు, కనికెరపడ్డాడు. తన వాత్సల్యతను కనికెరని మన పట్ల చూపించాల్సిన దానికంటే కొన్ని వేల రెట్లు దేవుడు చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని మనం కనపరుద్దామా? ఎలా మౌనంగా ఉంటారు? కొంతమంది శుద్ధి ధరించాడు, కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలా మౌనంగా ఉంటావు? హృదయంలో కృతజ్ఞత నిండిపోతే దేవుడు ఏం చేశాడో ఈ హృదయానికి అర్థమైతే ఎలా మౌనంగా ఉంటావు? అందరు నోరు తెచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.